బదిలీ అయిన దెయ్యం. చాలా కాలం క్రితం సింహపురంలో విజయసిద్ధి అని ఒక మహావీరుడు ఉండేవాడు. ఆయన రాజుగారి కొలువు చేయకపోయినా రాజుగారి ఆప్తులలో ఒకడిగా ఉంటూ తనకున్న దానితో స్వతంత్రుడిగా జీవిస్తూ ఉండేవాడు. విజయసిద్ధిని యుద్ధరంగంలో ఎదుర్కొన్న వాళ్ళు ఆయనను చూడగానే కొయ్యబారిపోయేవారట. కానీ ఆయన పెద్దవాడై మామూలు మనిషిలాగా జీవిస్తున్నప్పటికీ ఆయన భయంకరుడుగానే కనిపించేవాడు. చిన్నపిల్లలు ఆయన ముఖం చూస్తే చాలు కెవ్వున అరిచి ఏడవనారంభించేవాళ్ళు. పెద్దవాళ్ళకే ఆయనను తేరిపారు చూడడానికి ధైర్యం ఉండేది కాదు. విజయసిద్ధికి బాలాంబ అని ఒక కుమార్తె తప్ప వేరే సంతానం లేదు. ఆయన భార్య పోయి కొంతకాలం అయింది. అది మొదలు బాలాంబే ఇంటికి దిక్కు. ఆమె చూడడానికి ఎంత అందంగా ఉండేదో ఇంటి పనులు అంత నేర్పరి. తండ్రికి ఏ విషయంలోనూ లోటు రానిచ్చేది కాదు. మా బాల నన్ను కనిపెట్టుకుని ఉన్నంతకాలము నాకే లోటు ఉండదు అని విజయసిద్ధి తరచూ స్నేహితులతో అంటూ ఉండేవాడు. బాలను పెళ్లాడాలనే కోరిక సింహపురంలో అనేక మంది యువకులకు కలిగి ఉండవచ్చును. అయితే విజయసిద్ధి ఎదుట బాల పెళ్లి ప్రసక్తి తెచ్చేటందుకు ధైర్యం చాలకనో తనకు అన్ని విధాల అంగరక్షకగా ఉన్న కుమార్తెకు ఆయన అప్పుడే పెళ్లి చేయడన్న అనుమానంతోనో ఎవరూ ఆమెను పెళ్లాడే ప్రయత్నం చేయలేదు. రాజుగారి వద్ద కొలువు చేస్తున్న వీరభూపతి అనే యువకుడు ఒకడు అప్పుడప్పుడు వచ్చి విజయసిద్ధితోనూ బాలాంబతోనూ చనువుగా మాట్లాడి వెళ్ళిపోతూ ఉండేవాడు. అతను కూడా బాలను పెళ్లాడతానని ఎన్నడూ అనలేదు. కానీ వారిద్దరికీ పెళ్లి అయ్యే అవకాశం ఉందని ఇంటి దాసదాసీలు అనుకుంటూ ఉండేవారు. ఇలా ఉండగా విజయసిద్ధి ఇంటికి ఆయన దూరపు బంధువైన కుర్రవాడొకడు వచ్చాడు. అతని పేరు ఇంద్రవర్మ. విజయసిద్ధి సహాయంతో రాజుగారి వద్ద కొలువు సంపాదించాలని అతని ఉద్దేశం. విజయసిద్ధి సహాయం చేస్తానన్న మాట ఇచ్చి బంధువు కనుక ఇంద్రవర్మను తన ఇంటనే ఉంచుకున్నాడు. బాలను చూసిన మరుక్షణం నుంచి ఇంద్రవర్మకు ఆమెపై అంతులేని ప్రేమ కలిగింది. ఒక ఇంట్లోనే ఉండడం చేతను ఇంద్రవర్మ అవసరాలన్నీ బాల స్వయంగా చూస్తూ ఉండడం చేతను ఇద్దరి మధ్య త్వరలోనే చనువు చాలా ఏర్పడింది. అయినా ఇంద్రవర్మ తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని పైకి అనడానికి జంకాడు. ముఖ్య కారణం ఏమిటంటే అతనికి విజయసిద్ధిని చూస్తే చెడ్డ భయం. అతను వారి ఇంటికి వచ్చిన మొదటి 10 రోజులలో ఆయనతో గట్టిగా 10 మాటలు కూడా మాట్లాడలేదు. ఇంకొక కారణం ఏమిటంటే బాలకు తన పైన ప్రేమ ఉన్నది లేనిది అతనికి తెలియదు. తాను అతిథి కనుక ఈడువాడు కనుక ఆమె తనతో చనువుగా మాట్లాడుతుండవచ్చు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తే ఆమె తనతో అసలు మాట్లాడడమే మానేస్తుందేమోనని ఇంద్రవర్మ భయపడ్డాడు. అవన్నీ కాక వీరభూపతి ఒకడు ఇంద్రవర్మ గొంతుకు పచ్చివెలకగాయలాగా అడ్డుపడ్డాడు. అతను అప్పుడప్పుడు రావడము, దగ్గర బంధువులాగా కలుపుగోలుగా విజయసిద్ధితో మాట్లాడడము, బాలతో చిలోక్తులాడటము ఇంద్రవర్మ 1-2 సార్లు చూసి చాలా అసూయపడ్డాడు. మిగిలిన వారిలాగే అతను కూడా బాలకు ఈ వీరభూపతికి పెళ్లి అవుతుందేమోనని అనుకున్నాడు. ఇంద్రవర్మ వచ్చిన 2 వారాలకు విజయసిద్ధి గ్రామాంతరం బయలుదేరి వెళ్ళాడు. బాలతో రోజుల్లా కబుర్లు చెప్పే అవకాశం ఇంద్రవర్మకు దొరికింది. బాల కూడా ఆ అవకాశాన్ని బాగానే వినియోగించుకున్నది. ఆమె ఏ పని చేస్తున్నా ఇంద్రవర్మ కూడా తిరిగి ఏవేవో కబుర్లు చెప్పాడు. సాయంకాలం మల్లెతోటలో ఇద్దరూ విహరించారు. ఆ రాత్రి భోజనాలయ్యాక ఇంటి ముందు మాలతీ పందిరి కింద వెన్నెలలో కూర్చుని రాత్రి చాలా పొద్దుపోయిన దాకా ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత ఎవరి దారిన వారు పడుకోవడానికి తమ గదులకు వెళ్ళిపోయారు. నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లాడతావా అని బాలను అడగడానికి ఇంద్రవర్మకు ఇంత మంచి అవకాశం మళ్ళీ దొరకదు. అయినా అతను ఆ ప్రస్తావన ఎత్తలేనేలేదు. ఒకవేళ బాల నేను నిన్ను ప్రేమించడం లేదు అంటే ఇక అతను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిందే తప్ప మరొక మార్గం లేదు. పరిగెత్తి పాలు తాగే కంటే నిల్చుని నీరు తాగడం మేలు. ఇంకా 2-3 రోజుల దాకా విజయసిద్ధి తిరిగి రాడు. ఇవాళలాగే అతను మిగిలిన రోజులను కూడా సరదాగా ఆమె వెంట షికార్లు తిరగవచ్చు, కబుర్లు చెప్పవచ్చు. ప్రేమ పెళ్ళి అంటూ మాట్లాడి ఈ కాస్త ఆనందము పోగొట్టుకోవడం దేనికి అనుకున్నాడు ఇంద్రవర్మ. అతను తన పడక గదిలోకి వచ్చి తలుపు గడియ పెట్టి పక్క మీద కూర్చున్నాడో లేదో విజయసిద్ధి గదిలోకి రావడం అతనికి స్పష్టంగా కనబడింది. ఇంద్రవర్మ నిర్ఘాంతపోయి విజయసిద్ధి అప్పుడే తిరిగి వచ్చాడు కాబోలనుకున్నాడు. కానీ ఇంతలోనే తాను తలుపు గడియ పెట్టిన మాట జ్ఞాపకం వచ్చి విజయసిద్ధి చచ్చి దెయ్యమయ్యాడు కాబోలు అనుకున్నాడు. ఈ లోపల ఆ ఆకారం ఒక కుర్చీలో కూర్చుని ఇంద్రవర్మతో, నన్ను చూసి ఆశ్చర్యపడకు, నేను విజయసిద్ధి దెయ్యాన్ని, నీతో మాట్లాడాలని వచ్చాను. విజయసిద్ధి ఊళ్ళో ఉండడం చేత ఇన్నాళ్ళు పడలేదు అన్నది. బతుకున్నవాడికి దెయ్యం ఏమిటి అన్నాడు ఇంద్రవర్మ ఆశ్చర్యంతో. అదే పొరపాటు జరిగిపోయింది. 2 ఏళ్ల క్రితం ఈ విజయసిద్ధి చచ్చినంత పని చేశాడు. ఆయన చావు నిమిషాల మీద ఉన్న సమయంలో నేను ఆయన దెయ్యంగా పనిచేయడానికి కుదురుకుని ఆయన శరీరం లాంటి శరీరం కూడా చేయించుకున్నాను.
ఇంతలో ముసలాడు తెప్పరిల్లాడు. నేను ఈ ఉద్యోగం కాని ఉద్యోగంలో చిక్కుకుపోయాను. ఇంతకు నేను నిన్ను అడుగుదామనుకున్నది ఏమిటంటే, ఎవరన్నా చావబోతున్నట్టు నీకు ముందుగా తెలిస్తే నాకు మాట మాత్రం చెప్పు. నేను వాళ్ళ దెయ్యంగా ఉద్యోగం సంపాదించుకుంటాను. ఈ విజయసిద్ధి ఇప్పుడిప్పుడే చచ్చేలాగా కనపడట్లేదు. ఈ సంగతి నీతో మాట్లాడదామంటే విజయసిద్ధి నీ పక్క గదిలోనే పడుకుంటాడు కనుక అవకాశం లేకపోయింది. నేను నీతో అనే మాటలు ఆయనకు వినబడకపోయినా ఆయనకు నీ జవాబు వినిపిస్తుంది కదా. ఆయన అంటే నాకెంత భయమో చెప్పలేను. ఆయనకు భయపడి నేను ఈ ఆవరణలో ఎన్నడూ ఎవరికీ కనపడను కూడా లేదు. నేను కోరిన సహాయం చేస్తేవా నీ ప్రేమ ఫలించడానికి సహాయం చేస్తాను అన్నది దెయ్యం. తన ప్రేమ సంగతి దెయ్యానికి కూడా తెలియడం చూసి ఇంద్రవర్మ సిగ్గుపడ్డాడు. అతను దెయ్యంతో, దేశంలో రోజు బోలెడం మంది చస్తూనే ఉన్నారు కదా, ప్రయత్నిస్తే నీకు మరొక చోట ఉద్యోగం దొరక్కపోతుందా అన్నాడు. బాబు, ఈ దెయ్యం ఉద్యోగాలకు ఎంత పోటీ ఉంది నీకు తెలియదు. దీనికి ఎన్నో సిఫార్సులు. స్వయంగా వెతుక్కుందామంటే ఇక్కడ ఇరుక్కుపోయాను. ఫలాని చోట ఖాళీ వస్తుందని మాట మాత్రం తెలిస్తే నాకు సహాయం చేసే మిత్రులున్నారు. నీకు దివాణా సంగతులు అందుబాటులో ఉంటాయి కనుక జరగబోయే హత్య కానీ ఆత్మహత్య కానీ ఏదన్నా ఉంటే నా చెవిని వెయ్యి. నీ రుణం ఉంచుకోను. ఈ బాలను నువ్వు సంపాదించుకునే సహాయం నేను చేస్తాను అంటూ దయ్యం అంతర్ధానమైంది. మర్నాడు కూడా ఇంద్రవర్మ బాలతో చనువుగా రోజుల్లా కబుర్లు చెప్పాడు. ఆ సాయంకాలం తోటలో ఇద్దరూ పచాలు చేశారు. ఆ రాత్రి వెన్నెలలో పందిరి కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంద్రవర్మ బాలతో చెబుదామనుకుంటూనే ధైర్యం చాలక తన ప్రేమ ప్రసక్తి ఎత్తనే లేదు. అకస్మాత్తుగా ఇంద్రవర్మకు బాల వెనుకగా దయ్యం కనబడి, నువ్వు ఒట్టి పిచ్చివాడిలాగున్నావు, బాలను పెళ్లాడమని అడగవేం, నువ్వు ఎప్పుడు ఆ మాట అడుగుతావా అని ఎదురు చూస్తున్నది. రాక్షసుడు లాంటి విజయసిద్ధి మళ్ళీ గ్రామాంతరం వెళ్ళడానికి ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. ఆయన చుట్టుపక్కల ఉండగా నువ్వు ఈ సంగతి మాట్లాడలేవు అన్నది దెయ్యం. నాకు ఆ మనిషి సంగతి చెప్పకు అన్నాడు ఇంద్రవర్మ దెయ్యంతో. ఏ మనిషి సంగతి అన్నది బాల ఆశ్చర్యంతో. ఆమెకు దెయ్యం అన్న మాట వినిపించలేదు, కానీ ఇంద్రవర్మ అన్న మాట వినిపించింది. ఇంద్రవర్మ కంగారులో నోటికి వచ్చిన మాట అనేశాడు. ఆ భూపతి లేడు, వాడి మాట అన్నాడు అతను. ఆయనను గురించి అలా మాట్లాడడం ధర్మం కాదు. ఆయన చాలా తెలివిగలవాడు, పెద్ద మనిషి, త్వరలోనే పెద్ద ఉద్యోగం వస్తుందని కూడా అనుకుంటున్నారు. ఆయన రాజుగారి సలహాదారు కావడానికి అర్హుడు కూడాను అన్నది బాల. అదంతా నిజమే కావచ్చు, కానీ నాకు ఆయనంటే ఇష్టం లేదు అన్నాడు ఇంద్రవర్మ. నువ్వు నాతో తిరిగి మాట్లాడితే చిక్కున పడిపోతావు. జాగ్రత్తగా ఉండాలి సుమా. ఇంతకు నేను అడిగిన విషయం ఏమైనా వార్త సంపాదించావా? ఇప్పుడు చెప్పకు. నీ పడక గదికి రానా, లేక ఈ అమ్మాయి వెళ్ళిపోయేదాకా ఇక్కడే ఉండనా అన్నది దెయ్యం ఇంద్రవర్మతో. ఇంద్రవర్మకు మండిపోయింది. నువ్వు వెంటనే దయచెయ్యి, నీతో మాట్లాడేటందుకు నాకేమీ లేదు అని కసిలాడు అతను. బాల అతని కేసి నిర్ఘాంతపోయి చూసింది. ఆమె ముఖం ఎర్రబారింది. ఈ సంగతి ఇప్పటికైనా చెప్పారు, ఇంకా నయం అంటూ ఆమె లేచింది. బాల, అది కాదు, ఒక్క క్షణం ఆగు, నా ఉద్దేశం అని ఇంద్రవర్మ అనే లోపునే ఆమె వెరుదిరిగైనా చూడకుండా చరచరా వెళ్ళిపోయింది. ఇంద్రవర్మ కుంగిపోయాడు. పాపిష్టి దెయ్యమా, నా బతుకంతా బండలు చేశావు, అంతా సర్వనాశనం అయిపోయింది, నీ సహాయం చట్టుబండలుగాను అని అతను దెయ్యాన్ని తిట్టాడు. ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి, మరి వాటిని యుక్తిగా సరిదిద్దుకోవాలి, ధైర్యం వహించు అంటూ దెయ్యం వెంటనే మాయమైంది. ఇంద్రవర్మ ఆ రాత్రి నిద్రపోలేదు. నేను మీ తండ్రి దెయ్యంతో మాట్లాడాను, నీతో కాదు అంటే బాల నమ్మదు. ఒకవేళ నమ్మితే తన ఇంట దెయ్యం ఉన్నదని తెలిసి బెదిరిపోతుంది. తన తండ్రి చచ్చి దెయ్యమైనాడనుకొని ఆమె గుండె పగిలిపోతుంది. అలా కాదని నిజం చెప్పకపోయినా ప్రమాదమే. ఆమెకి ఎన్నటికీ తన ముఖం చూడదు. అతను భయపడ్డంతా అయింది. మర్నాడు ఆమె అతనితో చాలా ముభావంగా ఉంది. అతను ఆమెతో మాట్లాడదామన్నా ఆమె అవకాశం చిక్కనివ్వలేదు. ఆ రాత్రి ఆమె మాలతి పందిరి కింద కూర్చొని ఉన్నప్పుడు ఇంద్రవర్మ వెళ్ళి సమీపంగా కూర్చుని, బాలా, నన్ను అపార్థం చేసుకున్నావు, నా మీద నిష్కారణంగా అలిగావు అన్నాడు. నేను రాత్రి మీరు అన్నమాట చాలా క్రూరంగా లేదా అన్నది బాల. నేను నీతో క్రూరంగా మాట్లాడగలనా? నా మనసు విప్పి చెబితే నువ్వు అలా ఒక్కనాటికి అనుకోవు. ఒక్క అవాంతరం ఉండడం చేత నా మనసు విప్పి చెప్పలేకుండా ఉన్నాను అన్నాడు ఇంద్రవర్మ. బాల అతని కేసు చూసి, ఎవరా అవాంతరం, మా నాన్నేనా అన్నది. ఆమె ముఖం చూస్తే ఇంద్రవర్మ తనను ప్రేమిస్తున్నాడని తెలిసినట్టే కనబడింది. అతనికి కాస్త ధైర్యం వచ్చింది. తన ప్రేమ గురించి చెప్పే ఉద్దేశంతో అతను బాలకు కొంచెం దగ్గరగా జరుగుతుండగా దెయ్యం కనిపించి, అసలు సంగతి ఆమెతో చెప్పావా లేదా? ఎందుకంటే విజయసిద్ధి తిరిగి వస్తున్నాడు, ఇంకో గడియలో ఇల్లు చేరుకుంటాడు. ఇంకో శుభవార్త నాకు బదిలీ అయింది. దూరదేశంలో ప్రజలు తిరుగుబాటు చేసి తమ రాజును చంపేశారట. నా మిత్రులు కొందరు నా తరపున పనిచేసి ఎలా అయితేనే
నాకు ఆ రాజు ఉద్యోగం దొరికేటట్టు చేశారు. ఈ విధంగా నా కష్టాలు గట్టెక్కినాయి. నేను త్వరగా వెళ్ళాలి, సెలవు అని మాయమైంది. ఇంద్రవర్మ బాలకేసి తిరిగి ఆమె చేతులు రెండు తన చేతుల్లోకి తీసుకుని, బాలా, నన్ను పెళ్లాడతావా? ఈ ప్రపంచంలో నాకు నీకన్నా ఇష్టమైన మనుషులు ఎవరు లేరు అన్నాడు. నాకు కూడా మీకన్నా ఇష్టలెవరూ లేరు. మన ఇద్దరికీ పెళ్లి చేయమని నాన్నతో చెబుతాను, ఆయన తప్పక ఒప్పుకుంటారు అన్నది బాల. అంతా సవ్యంగానే జరిగింది. ఇంద్రవర్మ తన కుమార్తెను పెళ్లాడడానికి విజయసిద్ధి ఒప్పుకున్నాడు. అయితే అల్లుడు తన ఇంటనే ఉండిపోవాలని ఆయన కోరాడు. తరువాత ఇంద్రవర్మకు రాజుగారి కొలువులో ఉద్యోగము, బాలాంబతో వివాహము ఒకసారే జరిగాయి. తరువాత వారు చాలా సుఖంగా కాపురం చేశారు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.